హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ వీడియో వస్తుంది. యాక్చువల్లీ అన్ని రోజులు మన ప్రైవేట్ బుకింగ్లో బిజీ ఉండే అన్నట్టు. ప్రైవేట్ బుకింగ్లో ఏంటంటే ఒక్కసారి పొద్దున పోయినామంటే సాయంత్రం ఆడనే అయిపోతుంది, వీడియో తీయడానికి రాదు. అందుకే నేను మొత్తం వారానికి ఒకసారి సమ్మరీ చేసి ఒక వీడియో పెట్టినాను. ఇక మళ్ళీ వచ్చినాను ఆన్లైన్కి. ఇక మళ్ళా రేపటి సంగతి మళ్ళీ చెప్పలేము. వస్తే మళ్ళీ ప్రైవేటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వస్తే మళ్ళీ అట్టే పోవాలి. ఇక ఆన్లైన్ కంటే ప్రైవేట్ బుకింగ్స్ ఉంటే కొంచెం ఎక్కువ పైసలు మిగులుతాయి అని అటు పోదు. చలో వీడియో అయితే ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ 10 గంటలకు వస్తే 12 గంటలకు మనకు బుకింగ్ వచ్చింది. ఇంకా 10 నిమిషాలు ఉంది 12 కావటానికి. అది కూడా చిన్న బుకింగ్. ఇక్కడ మన రసూల్పుర టు సనత్ నగర్కి పికప్ 1 కిలోమీటర్ వచ్చింది. నేను కొంచెం ఇటు బయటకు వచ్చినుండే, తాడబందికి వచ్చినుండే డీజిల్ పోసుకోవటానికి. అందుకే 1 కిలోమీటర్ వచ్చింది పికప్. పోయి లోడ్ చేసేసుకుందాం. డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఏందో లోడ్ అని ఫోన్ చేయలేదు అడగడానికి. ఇక అడిగిపోయినాకనే చూసుకుందాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. కస్టమర్ కాల్ చేస్తున్నట్టున్నాడు. ఇది మన రోల్. ఒక లోడ్ ఉన్నది, ఒకటే ఐటమ్. డ్రాప్ వచ్చేసి మనకి 7.5 కిలోమీటర్స్ వచ్చింది. ఇక ట్రాఫిక్ అయితే ఉన్నది. ఇక అందరు వచ్చేసారు కదా మళ్ళీ సిటీకి, దసరా పండుగ అయిపోయి. ఇవాళ మండే అన్నట్టు మొత్తం సిటీ మొత్తం మళ్ళా నిండిపోయింది ఫుల్గా. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ముందట రైట్ సైడ్లో చూపిస్తున్నది. అన్లోడ్ చేయించేద్దాం నడవండి. 359 రూపాయలు అంటే 360 రూపీస్ కిరాయి. అయితే మనకు 290 మిగిలింది ఈ బుకింగ్లో. బాగా ఎండ ఉన్నది. ఇలా సాయంత్రం వర్షం పడేటట్టున్నది. చాలా ఈ నుంచి అయితే పోదాం నడవండి, పక్కకి ఆగుదాం. మనకి సెకండ్ బుకింగ్ వచ్చింది. టైం 1:10 అవుతుంది. ఇక్కడ నుంచి కోంపల్లికి వచ్చింది అన్నట్టు. ఆ నుంచి మూవ్ అవుతున్న రన్నింగ్లోనే వచ్చింది. వచ్చేసిన ఆల్మోస్ట్ పికప్ పాయింట్కి 1.5-2 కిలోమీటర్ వచ్చింది డిస్టెన్స్ పికప్ది. ఇది మన లోడు. 24 సంచులు ఉన్నాయి, లైట్ వెయిట్. 14 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. నాకు డెలివరీ అన్నట్టు నెత్తి నొప్పి ఉంటుంది కానీ మనకి ఈజీగా అయిపోయింది. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ బుకింగ్లో 507 రూపాయలు అయితే మనకి 410 రూపాయలు మిగిలినాయి. 410 రూపీస్ మనకు వచ్చినాయి. టైము 2:15 అవుతుంది. కొంపల్లినే వెయిట్ చేస్తున్నా. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ కోసం. ఈ పోయిన వారము మనకి 10 సెకండ్ డిలే లేకుండా అన్నట్టు. వాళ్ళ టార్గెట్లు అవి కంప్లీట్ అయినాయి. 10 సెకండ్ డిలే లేకుండా. కాకపోతే పోర్టర్ యాపే ఓపెన్ చేయలేదు. ఈ పోయిన వారం ఇది 5 తారీఖు 0, 4 తారీఖు 0, 3 తారీఖు 0, 2 తారీఖు ఏంటది 1, ఇక 30, 29. వారంలో ఒక్కసారి కూడా ఇది వారం అర్నింగ్. అన్ని ప్రైవేటే కొట్టినా, మొత్తానికి ఓపెన్ చేయలేదు. 10 సెకండ్ డిలే కూడా లేకుండా. నిన్న చూసిన లాస్ట్ మూమెంట్లో 10 సెకండ్ డిలే లేదని. కానీ ఏం చేస్తాం, మన ప్రైవేట్ బుకింగ్లతోటి బిజీ ఉండే. ఇవాళ ఓపెన్ చేసినాను, ఇవాళ 10 సెకండ్ డిలే ఉంది మనకి. మళ్ళా టైం 6 అవుతుంది. ఇంకా కొంపల్లిలో ఉన్నా. వస్తున్నాయి, ఎగిరిపోతున్నాయి. బుకింగ్లు వస్తున్నాయి, ఎగిరిపోతున్నాయి. కొంపల్లి నుంచి స్టార్ట్ అయిపోతున్నా. మామూలుగా కొంపల్లిలో పడతాయి బుకింగ్స్. వచ్చినాయి కూడా చాలా, కానీ 2 సెకండ్లు 3 సెకండ్లు అన్నీ ఎగిరిపోతున్నాయి. మనకేమో 10 సెకండ్ డిలే ఉన్నది. చాలా బుకింగ్స్ వచ్చినాయి, కానీ అయినా ఖాళీ పోవాల్సి వస్తుంది. ఇంతసేపు వెయిట్ చేసి కూడా ఖాళీ పోవాల్సి వస్తుంది. నేను వచ్చేసినాను ఇంటికాడికి. టైం 7 అవుతుంది. నేను వచ్చేసిన మా పార్కింగ్లకు. ఇలా ఏం కాదు, అర్నింగ్ ఏం కాలేదు. ఏం లెక్కలు చెప్పను నేను.
ఖాళీ టైంపాస్ అయిన రోడ్ మీద ఇవ్వాల. చలో రేపటి దినం మంచిగా ఉంటుండొచ్చేమో. హలో అండి, మీరు చూస్తున్నది 2వ రోజు వీడియో. ఇవాళైతే ప్రైవేట్ బుకింగే ఉన్నది. అమెజాన్కి వెళ్తున్నాము. నిన్న మొన్న వేరే చోటుకి పోతుండే. ఇక ఇవాళేమో అమెజాన్ శంషాబాద్ లోపల ఉంటుంది అప్పు, అక్కడికి ఉన్నది మన డెలివరీ. స్టార్ట్ అయిపోయినాను నేను. ఇక్కడ పార్క్ లైన్ నుంచి పికప్ ఉన్నది అమెజాన్కి. మనం వచ్చేసినాం పార్క్ లైన్. అదే కంప్యూటర్ సామాన్లు ఉంటాయి. లోడింగ్ చేసేసుకుందాం, నడవండి. కొంచెమని లోడింగ్ 10-15 బాక్సులు ఉంటాయి. మన లోడు 12 బాక్సులు. సముద్రంలో షిప్ ఉన్నట్టు, నిజంగానే సముద్రంలో షిప్ ఉన్నట్టే. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది వేరే. అందరికి 54కి పంపించిందంటే మనం లైన్ కట్టాల్సిందే. ఇక తినటానికి ఆప్షన్ ఏం లేవు. సమోసాలు తీసుకున్నా. ఇక ఆ డెలివరీ చేయడానికి వచ్చిన అన్న నేను ఇద్దరం 2 ఏమో 6:30 అవుతుంది. పొద్దున పోయిందంటే ఇక ఇప్పుడు రిటర్న్ పోతున్నా. ఇప్పుడు అత్తాపూర్లో ఉన్నాను. ఆ పని ఖతం చేసుకొని ఇప్పుడే పోతున్నా రిటర్న్. వర్షం మంచిగా పడుతూనే ఉంది. ఇక అందుకనే ఆన్లైన్ ఆన్ చేస్తలేదు. కొంచెం జల్దీ అయిపోతే ఆన్ చేద్దాం అనుకున్నా ఆన్లైన్. ఫుల్ ట్రాఫిక్, దూల తీరిపోతుంది ట్రాఫిక్లో. నేనైతే వచ్చేసిన మా పార్కింగ్లకు. ఇవాళ వీడియోలో అయితే ఇంతే. ఇవాళ టర్నింగ్ డీటెయిల్స్ చెప్పాను, ఎందుకంటే వాళ్ళు చెప్పొద్దు అన్నారు. అందుకే చెప్పాను. అర్థం చేసుకోండి ఇక ఎందుకు వద్దన్నారు వాళ్ళు. ఒక్కొక్కసారి అయితే కొన్ని నడుస్తుంటాయి అప్పుడప్పుడు. చాలా రేపటి వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. ఇవాళ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ బాయ్.